హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టూ లిటిల్ ఏంజల్స్. ఈరోజు మేము బోనాలు చేయడానికి బల్కంపేట ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చామని. బల్కంపేటకి మేము మొక్కు ఉంది, ఆ మొక్కు తీర్చుకోవడానికి బల్కంపేట వచ్చాము. ఇక్కడ మాకు బల్కంపేట మేము రూమ్స్ తీసుకోలేదు, ఇక్కడ రోడ్ దగ్గర పక్కకి ఇట్లా ఉంటాయి కదా పార్కింగ్ సైట్స్, అక్కడ బండి అయితే పార్క్ చేసేసి మా అత్తమ్మల కోసం వెయిట్ చేసాము. మా అత్తమ్మలు కూడా వచ్చేసారు ఆటోలో. అక్కడ సైడ్కి జాగ్ ఉందని చెప్తుంది మా అత్తమ్మ. ఒక సైడ్ మేము ఒక ప్లేస్ చూసాం, నీట్గా ఉంది. అక్కడ అంత పిచ్చి పిచ్చిగా ఏం లేదు, కొంచెం నీట్గా ఉంది. అక్కడైతే మేము బోనాలు తయారు చేద్దామని కూర్చున్నాం ఇక్కడ చెట్టు దగ్గర. ఫస్ట్ ఈ చెట్టు దగ్గర కూర్చొని బోనాలు అయితే మేము చేయడానికి అన్నీ మేము ఇంటి దగ్గర నుంచే తెచ్చుకున్నాము. అక్కడేం వండట్లేదు, మేము ఇంటి దగ్గరనే అన్నీ వండుకొని తెచ్చాము. బోనంలోకి ఏమేమి కావాలో అన్నీ ఇంటి నుంచే తెచ్చుకొని అన్ని బ్యాగ్లో పెట్టుకొని ఇక్కడ బోనం స్టార్ట్ చేసే ముందు నేను, మా పాప, మా వదిన అందరము బొట్టు పెట్టుకున్నాము. ఇక్కడ మా వదిన స్టార్ట్ చేసేసింది బోనం చేయడము. ఫస్ట్ కింద కొంచెమన్నా సున్నం రాయాలి. ఆ సున్నం రాసిన తర్వాత నేను మొత్తం ఆయిల్ రాసి బొట్లు పెడదామని అనుకున్నాను. అలానే చేస్తాము. ఇక్కడ మా పాప ఎర్లీ మార్నింగ్ కదా బాగా సతాయినిస్తుంది, ఆమెకు నిద్ర సరిపోలేదు, అందుకే బాగా సతాయినిస్తుంది. అక్కడ చెప్పాను కదా స్మార్ట్ సూపర్ మార్కెట్ ఉందని చెప్పేసి, దాంట్లో ఐస్ క్రీమ్ ఇప్పిమంటుంది. అక్కడ చల్ల వెదరు, అంత మార్నింగ్ అసలు ఐస్ క్రీమ్ వద్దని నేను చెప్పితే అస్సలు వినట్లేదు. అలా డాడీని సతాయినిస్తుంది, నన్ను సతాయినిస్తుంది. అసలు పిల్లలతో అంత ఎర్లీ మార్నింగ్ ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా కష్టం. నాకు కూడా అలానే అయింది. ఇంకా వీడియోకి హాయ్ చెప్తుంది. ఇక్కడైతే నేను బోనం చేయడం స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ పసుపు కుంకుమ ఇట్లా లైన్స్ మొత్తం పెట్టేద్దామని అనుకున్నాను. కొంచెం డిజైన్గా చేయడానికి కలర్స్ కూడా, బోనాల పండుగ రోజు కలర్స్ ఇట్లా కలర్స్తో చల్లేసి దానికి కుందన్స్ పెట్టి ఇట్లా అమ్మవారి రూపం పెట్టి అలా చేస్తాను. ఇక్కడ అంత టైం లేదు, ఎందుకంటే మార్నింగ్ వచ్చాము మేము. ఒకరోజు ముందే అన్నీ ఏమేమి కావాలో అన్నీ ముందే ప్రాసెస్ చేసేసుకొని పెట్టేసుకున్నాం. కాకపోతే అక్కడ రష్ ఫుల్ అవుతుంది. ఎర్లీ మార్నింగే చాలా ఉంటాయి. బోనాలు చేసేటోళ్ళు బోనాలు చేస్తారు, యాటలను కోసేటోళ్ళు యాటని కోడిని అలా కోసుకుంటారు. ఫుల్ రష్ ఉంది. మేము అంత ఎర్లీ మార్నింగ్ వచ్చినా సరే చాలా రష్ ఉంది. అప్పటికి మేము దెబ్బ చేసేసాము, ఎందుకంటే మా మరిది ఆఫీస్కి వెళ్ళాలి. మా మరిది కోసం మొక్కింది మా అత్తమ్మ. నేను బోనాలు చేస్తుంటే మా వదిన ఇక్కడ చెట్టుకి ఇట్లా బొట్లు పెట్టాలి, 5 బొట్లన్నా పెట్టాలి. ఇక్కడ పసుపు రాసి బొట్లు పెడుతుంది. ఇంట్లో అయితే మంచి కింద ముగ్గు వేసి ఐసరాకులో బియ్యం పోసి అన్ని నీట్గా మంచి పెడతాం కదా. ఇక్కడ అంత ఫెసిలిటీస్ ఏవి లేవు. రూమ్స్ ఉంటాయి, పెద్దగా ముక్కు చెల్లించుకొని యాటం కోస్తే అట్లా పెద్దగా రూమ్స్ తీసుకొని చేసుకుంటాం ఎప్పుడన్నా. ఇంతకుముందు కూడా మేము చేసాము. ఈ చిన్నగా ఓన్లీ ఉత్తి బోనము బియ్యమే కదా అని చెప్పేసి మేము ఇక రోడ్ పక్కన తీసుకున్నాము. రోడ్ దగ్గర చూసుకొని, నీట్గా ఉన్న దగ్గర చూసుకొని మేము బోనాలు అయితే చేస్తున్నాము. ఇక్కడ అన్ని బొట్లు పసుపు కుంకుమతో బొట్లు పెడుతుంది మా వదిన. అంతలోపు నేను అన్నీ దాంట్లో కావాల్సినవి అన్నీ తీసి పెట్టుకుంటున్నాను. బోనంలోకి పసుపు కుంకుమతో బొట్లు పెడితేనే బాగుంటుంది. నాకు బోనాల ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే బోనం బాగా కుదియడం, దాన్ని బోనం ఎత్తుకోవడం అంటే నాకు చాలా ఇష్టము. బోనాల పండుగ రోజు వీడియో కూడా నా దాంట్లో ఉంది, చూడని వాళ్ళు వెళ్ళి చూడండి నా బోనాల వీడియో. మీరు నా ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదా అండి? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా నాకు ఇంకా కొత్త వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చేది. కామెంట్స్ కూడా చేయండి, ఇంకా కొత్త వీడియోస్ ఏమేమి చేయాలో, ఏమేమి చేస్తే మంచిగా ఉంటుందో అని చెప్పేసి నాకు కింద కామెంట్ చేయండి. ఇక్కడైతే కంచులు అండి ఇవి. ఈ కంచులు మనకు దొరుకుతాయి బయట దొరుకుతాయి కంచులు. దానికి మంచిగా పసుపు రాసేసుకోవాలి. కంచులకు కూడా ముందే నైట్ నానబెట్టేసుకొని మార్నింగ్ తీసేసి బాగా తూడ్చి మంచిగా ఒకసారి పసుపు రాసుకొని దాంట్లో కూడా మంచిగా పసుపు కుంకుమ వేసి బొట్లు పెట్టాలి. బొట్లు పెట్టిన తర్వాత అవన్నీ పక్కకు పెట్టుకొని బోనంలోకి మేము ఇంటికాడ నుంచి మొత్తం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నామని చెప్పాను కదా. అది ఇక్కడ ఒక దాంట్లో పచ్చి అన్నము, అదే కొంచెం బియ్యం కడిగేసి దాంట్లో పసుపు వేసేసి అన్నం వండేదే, దాంట్లో పచ్చన్నం, అది ఆకుకూర, ఏదైనా ఆకుకూర స్వీట్ పెట్టచ్చు బోనంలోకి. ఇది బల్కంపేట ఎల్లమ్మ తల్లికి అయితే పరమాన్నం అంటే చాలా ఇష్టం అంట అమ్మవారికి. మేము కొత్తగా ట్రై చేద్దామని చెప్పేసి ఈసారి ఒక బోనంలో పరమాన్నము, ఇంకొక బోనంలో ఏమో ఎల్లో కలర్ రైస్ పచ్చన్నం అయితే పెట్టాము మేము. ఈసారి ట్రై చేద్దాం, అలా మంచిగా ఉంటుందేమో చూద్దామని చెప్పేసి అలా అయితే ట్రై చేసాం. ఇంటికా నుంచే పచ్చిపులుసు, అమ్మవారికి కూడా పచ్చిపులుసు పెరుగు అంటే చాలా ఇష్టం, అందుకే పచ్చిపులుసు కూడా మేము ఇంటికా నుంచి తెచ్చుకున్నాం. పైన దాంట్లో పచ్చిపులుసు వస్తుంది. మా వదినేమో అవి దీపాలు ఉంటాయి కదా, అవి
క్లాత్‌తో తయారు చేసింది. కింద బియ్యం కట్టేసి ఇట్లా ఒత్తు దారంతోని కట్టేసి ఇట్లా పెడతారు. కొండెక్కకుండా మనం బోనాలు ఎంత దూరం అంటే అంత దూరం ఎత్తుకోవచ్చు. ఆరిపోకుండా ఉంటది కాబట్టి ఇక్కడ మేము ఇలా చేస్తున్నాము. ఇవి మన కంచులు ఇచ్చిన దగ్గరనే దొరుకుతాయి. వాళ్ళు అడిగితే ఇస్తారు ఇవి. మనకి ముందే మనం అడగాలి వాళ్ళకి. అడిగితే ఇస్తారు వాళ్ళకి. బోనం కొంతమంది దేవుడొచ్చిన వాళ్ళు డ్యాన్స్ ఆడతారు కదా! అలా వాళ్ళకి ఇట్లా ఇట్లా దీపం కొండెక్కకుండా మంచి కదలకుండా నీట్‌గా ఉండడానికి ఆ ఒత్తులైతే వాడతారు. మేము కూడా అవే తెచ్చుకున్నాము. మా పాప సతాయిస్తుందని చెప్పేసి మా మరిది ఎత్తుకొని ఏవేవో స్టోరీస్ చెప్తున్నాడు. అయినా వినట్లేదు. చూపిస్తున్నాను చూడండి. ఒక దాంట్లో పరమాన్నం, పెరుగైతే వేసేసుకోవాలి. అమ్మవారికి పెరుగైతే చాలా ఇష్టం. ఇంకో ఇంకో దాంట్లోనేమో అది పచ్చన్నం, పచ్చకూర, పెరుగు అయితే వేసుకున్నాము. ఇంకా 2 దాంట్లోనేమో చెప్పానుగా పచ్చి పులుసు. దాంట్లో కూడా పచ్చి పులుసు పోసిన తర్వాత కొన్ని నీళ్ళు పోసి దాంట్లో కూడా మనము పెరుగు అయితే వేయాలి. పెరుగు కూడా అమ్మవారికి చాలా ఇష్టం. తర్వాత యాపాకులు ఇవైతే యాపాకులు. మాకు ఎక్కువ యాపాకులు దొరకట్లేదు. మా ఇంటికాడ చెట్టు ఉంది కానీ ఆ చెట్టుకి యాపాకులు ఎక్కువగా లేవు. అందుకని మాకేదో దొరికినంత యాపాకులు మేము తెచ్చుకున్నాం. నిండుగా పెడితే బోనం బాగుంటుంది. అమ్మవారికి కూడా చాలా ఇష్టము. నిండు పెడితే కూడా బోనం మంచి లుక్ వస్తుంది, బాగుంటుంది. మాకు కొన్నే దొరికినాయి కాబట్టి ఉన్న దాంట్లో సెట్ చేసేసాను నేను. ఉన్న దాంట్లో పెట్టేశాను. కింద దాంట్లో పెట్టాలి, పైన ఇంకో చెమ్ము పచ్చిపులుసు పోసి పెట్టుకున్నాం కదా, దాంట్లో కూడా పైన కూడా మనము యాపాకులు పెట్టాలి. ఇప్పుడు నేను పెడుతున్నా చూడు, అలా పెట్టాలి. మిడిల్లో మంచిగా పెట్టేసి 2 దానికి నీట్గా పెట్టేసి దాంట్లో కూడా యాపాకులు ఇంకా కొన్ని ఉంటే దాంట్లో కూడా సెట్ చేసేసిన. ఇంకొకటి సాకక అని చెప్పేసి ఇక్కడ ఇంకొక చెమ్ము కనిపిస్తుంది కదా అండి, ఇట్లా దాంట్లో కూడా వాటర్ తీసుకొని యాపాకులు వేయాలి. ఎందుకంటే మనం బోనం ఎత్తుకున్న తర్వాత మన కాళ్ళ దగ్గర ఇట్లా పోసేసి మొక్కుతారు. అది బోనాల పండుగ వీడియోలో కూడా ఉంది. ఇక్కడైతే పైన నేను యాపాకులు పెట్టేస్తున్నాను. నేను పెడుతుంటే మా పాప వచ్చి అడుగుతుంది, మమ్మీ నేను కూడా పెడతా అని. ఆమె అస్సలు అది చెప్పులు ఇడవట్లేదు, అది క్రాప్స్ అస్సలు ఇడవట్లేదు అసలు. కింద చాలా చల్లగా ఉంది, ఎర్లీ మార్నింగ్ కదా, అందుకే సరేలే వదిలేసాను నేను కూడా. ఆమెకు నిద్ర వస్తుంది ఫుల్, పాలిమ్మని అడుగుతుంది. సరేలే ఇంకా నాకు పని ఉందని చెప్పేసి మా హస్బెండ్ కొద్దిసేపు ఎత్తుకున్నాడు, మా మరిది కొద్దిసేపు ఎత్తుకున్నాడు. అయినా వినట్లేదు, వచ్చిన దగ్గర నించుంది. తర్వాత ఇట్లా కంచులు పెట్టేసుకోవాలి. ఇందాక చూపించాను కదా పసుపు మొత్తం రాసేదో ఈ కంచుల్లో, దాంట్లో ఒత్తులు అట్లా పెట్టేసుకొని అన్నీ రెడీగా ముంగట పెట్టాలి. కొబ్బరికాయ కూడా మంచి నిండుగా కడిగి పసుపు పెట్టాలి. కొబ్బరికాయని కొట్టేటప్పుడు పసుపు పెట్టొద్దు, కడగొద్దు అని అంటారు. కాకపోతే ఈ అమ్మవార్ల గుళ్ళకి, పోషమ్మ గుడికి ఏం కాదు. మంచి నిండు పసుపు రాసుకొని బొట్లు పెట్టుకోవాలి. బొట్లు పెట్టుకుంటే బాగుంటుంది. మేము కూడా పువ్వులు తీసుకొని పెట్టేసుకున్న తర్వాత బియ్యం పోయాలి అమ్మవారికి. బియ్యం కోసం ఆ వదిన అక్కడ కూర్చొని సెట్ చేస్తుంది బియ్యానికి. నేను కూడా కూర్చున్నాను. మేము ఈ చిన్న బేసన్ తీసుకొచ్చినాం. పెద్ద బేసన్ ఉంది మా ఇంట్లో, కాకపోతే అంత హడావిడిలో అంత మార్నింగ్ మేము నైటే సెట్ చేసుకొని పెట్టుకున్నాం, కానీ పొద్దున అంత హడావిడిలో ఇంట్లో మేము పెద్ద బేసన్ మర్చిపోయాము. కాకపోతే దాంట్లోనే కొద్దిగా ఆయిల్, పసుపు పోసుకొని కొంచెం కలిపేసి మళ్ళీ మిగతా కవర్లో పోసి కలుపుదామని అనుకున్నాము. అలానే చేసాం. ఇక చాయిస్ లేదు. మళ్ళీ ఇంటికి వెళ్ళాలంటే మళ్ళీ డిస్టెన్స్ ఎక్కువ, మళ్ళీ పోయి రావాలంటే చాలా కష్టం అవుతుందని చెప్పేసి ఇక అలానే చేసాం. బియ్యం కలిపేటప్పుడు బొట్టు పెట్టుకోవాలి. 5 నెంబర్స్ అన్న బొట్టు అసలు మా ఇంట్లో ఎప్పుడు బియ్యం కలిపినా 5 నెంబర్స్ ఉంటారు కదా, అక్క వాళ్ళు ఉంటారు కదా, మేము 5 మంది కూర్చొని కలుపుతాం ఎప్పుడు. ఇక్కడ అంతా లేరు, ఎవరు వాళ్ళు బోనాలు చేసుకుంటారు, ఎవరు వాళ్ళు హడావిడిగా ఉన్నారు. కాబట్టి మేము అక్కడ ఉన్న వాళ్ళమే కుంకుమ పెట్టుకొని బియ్యం కలపడం అయితే స్టార్ట్ చేసాము. మా అది పిల్లలకు కూడా పెట్టవచ్చు, ఏం కాదు, వాళ్ళని కూడా కౌంట్ చేయొచ్చు. ఇక అందరికి బొట్టు పెట్టేసి బియ్యం కలుపుదామని చెప్పేసి కూర్చున్నాను నేను. మా వదిన అందరికీ బొట్లు పెడుతుంది. బొట్లు పూర్తయిన తర్వాత మేము బియ్యం అయితే కలిపేస్తాము. ఏదో చూడండి, బియ్యం కలిపేస్తున్నాము. వదిన నువ్వైతే మొత్తం కలిపేసే బియ్యం, నేను మిగతా ప్రాసెస్ చేస్తానని చెప్పేసి కుడకలు, ఖర్జూర, బొక్క,
పసుపు కొమ్మ పెడతారు కదా, అవి సెట్ చేద్దామని కుడకలకు కూడా చేయకున్న పసుపు దానికి మొత్తం రాసేసాను. దానికి మొత్తం రాసేసి ఒక తమలపాకులు అన్నీ తీసుకొని రెడీ పెట్టుకున్నాను. దీంట్లో బియ్యం నిండుగా అవుతున్నాయని చెప్పేసి ఈ కవర్లు అలానే తీసుకెళ్ళిపోయేసి ఆ కవర్లోనే బ్లౌజ్ పీస్, గాజులు, అమ్మవారికి గాజులు, బ్లౌజ్ పీస్ కూడా పెడతాం కదా, బియ్యం పోయడానికి, చీర అన్నీ ఒక దాంట్లో పెట్టుకున్నాము. అక్కడ పోయినాక అమ్మవారి ముందేం పోయట్లేదు బియ్యము, ఎప్పుడు అమ్మవారి ముందేం పోయరు. ఇప్పుడైతే మొత్తం సపరేట్గా ఒక సైడ్ పెట్టేశారు అన్ని, మనకేం పోయనివ్వట్లేదు అసలు. మొత్తం మార్చేశారు బల్కంపేట రూల్స్ అన్నీ. అప్పుడు చాలా బాగుండేది, ఇప్పుడు అంతా కొంచెం మిస్సిగా చేసేసారు మొత్తం అంతా బ్లౌజెస్. సరే, ఇక్కడ 5 మంది చేతులు పెట్టాలని చెప్పాను కదా, ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళు మేము ఇక 5 మంది చేతులు పెట్టేసి కలిపినట్టు మా అత్తమ్మ అక్కడ పక్కకి బ్లౌజ్ పీస్ కోసం సెట్ చేస్తుంది. బ్లౌజ్ పీస్ ఇట్లా మడత పెట్టాలి కదా, కోన్ షేప్ లాగా మడత పెట్టాలి కదా, అట్లా అని చెప్పేసి మా అత్తమ్మ బ్లౌజ్ పీస్ తీసి కోన్ షేప్ లాగా చేద్దామని చెప్పి తీస్తుంది. ఇక్కడ బియ్యం దీంట్లో సరిపోతాయో లేదో అని చూస్తున్నాం, కానీ సరిపోవట్లేదు దాంట్లో బియ్యం. ఇంకా అడుగుకి కింద కట్టిన వైట్ బియ్యం ఉన్నాయి. అలా అని చెప్పేసి కొన్ని పోసుకుంటూ కొన్ని కలుపుకుంటూ ఉన్నాం మేము. బియ్యం అయితే కలుపుడు అయిపోయింది, అంత ప్రాసెస్ అయిపోయింది. ఇక్కడ బోనం తీసుకువెళ్ళే ముందేమో అగరబత్తులు వెలిగించి దీపం వెలిగించేసాను. దీపం వెలిగించి అగరబత్తులు వెలిగిద్దామని వెలిగించేసి పూజ చేసుకుంటున్నాము. అక్కడ అగరబత్తులు పెట్టడానికి ఎక్కడ ప్లేస్ లేదు, సరేలే అని చెప్పేసి చెట్టుకు పెట్టేశాను నేను అగరబత్తులు. ఇప్పుడు మా మరిది కొబ్బరికాయ కొడతారు, ఎందుకంటే మా మరిది కోసం మొక్కారు కాబట్టి మా మరిదిని కొట్టమని చెప్పింది మా అత్తమ్మ. పొగ కూడా వేయచ్చు, అమ్మవారికి పొగ కూడా వేయడం కూడా చాలా ఇష్టము. అందుకని చెప్పేసి మేము ఇంటి దగ్గర నుంచి ధూప్ స్టిక్స్ ఉంటాయి కదా, ఆ ధూప్ స్టిక్స్ తీసుకెళ్ళాం. కళ్ళు కూడా అమ్మవారికి చాలా ఇష్టం, కళ్ళు కూడా మాకు దొరికింది, కళ్ళు కూడా పెట్టాము. పుట్నాలు బెల్లమేమో బోనాలకు నైవేద్యంలాగా అక్కడ పెట్టాము మేము. ప్రతిసారి ఇంట్లో కూడా మేము అలానే పెట్టుకుంటాము. బోనాల కంపల్సరీ అట్లా నైవేద్యం పెడతాము. కళ్ళు కూడా అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి కళ్ళు కూడా మేము తీసుకొస్తాము అమ్మవారికి. ఇక్కడ మా మరిది కొబ్బరికాయ కొడుతున్నాడు మంచి మొక్కుకొని. మేమైతే ఇల్లు కట్టేసుకోవాలని చెప్పేసి మంచి కొబ్బరికాయ కొడుతున్నారు. ఇల్లు కట్టుకున్నాక ఆ కోరిక కూడా తీరినాక మంచి చేస్తామని మా అత్తమ్మ మొక్కమని చెప్తుంది మా మరిదికి. మంచిగా అనుకొని మనసులో ఇక్కడ మంచి మొక్కుకొని మా మరిదిని కొబ్బరికాయ కొట్టమని చెప్పింది మా అత్తమ్మ. మేము అనుకుని అన్నీ కావాలి, మేము ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నాము. అందుకని ఇల్లు కట్టుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మేము బోనం చేస్తాం మంచిగా అని చెప్పేసి మా అత్తమ్మ అనుకోమన్నది. ఒకసారి అలా అనుకొని మేము దీపాలు అయితే ముట్టించేసాము. దీపాలు వెలిగించేసి హారతి ఇవ్వడానికి ఇట్లా హారతి ఏం తీసుకురాలేదు మేము, ఇట్లా చిన్న ప్లేట్లోనే హారతి ఇచ్చేస్తున్నాము. దాంట్లోనే హారతి ఇద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాము. అవి పచ్చిగా అవ్వడం వలన దేంట్లోనో కానీ అవి ఎందుకో అంటుకోవట్లేదు, తర్వాత వెలిగాయి. మంచిగా హారతి అయితే ఇచ్చేస్తున్నాము. ఇక్కడ హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారికి మళ్ళీ ఒకసారి ఇక్కడ యాప కొమ్మలతోని ఇక్కడ పెట్టాం కదా వాటరు, ఆ వాటర్ ఇలాగా ఇట్లా బోనం దగ్గర ఇలా పోసేసి ఒకదారి మొక్కేసేసుకొని బోనం అయితే తీసుకువెళ్ళాలి. ఇక్కడ మా వదిన ఇక్కడ హారతి పాట పాడుతుంది, కానీ నాకు పోతే ఆ పాట రాదు. నాకు బోనాలకి పాట రాదు, మళ్ళీ బతుకమ్మ పాటలు కూడా రావు నాకు. మా అక్క వాళ్ళు పాడుతుంటే నేను పాడతాను అంతే. కానీ ఇక్కడ హారతి అయితే ఇచ్చేసాము. హారతి ఇచ్చిన తర్వాత హారతి చుట్టూ ఇట్లా నీళ్ళు తిప్పేసి ఒకసారి అమ్మవారికి ఇలా చూపించేసి తర్వాత అందరు తీసుకుందామని చెప్పేసి మా వదినకి ఇచ్చాను. ఫస్ట్ మా వదిన, తర్వాత మా అత్తమ్మ తీసుకుంది. మా అత్తమ్మ తీసుకున్న తర్వాత మా అన్న కూడా తీసుకున్న తర్వాత మా మరిదికి ఇచ్చేసి అందరికీ హారతి ఇచ్చేసిన తర్వాత మా పాప నాకేమని వెనక నుంచి వస్తుంది, నాకు ఇస్తానని చెప్పాను. ఇక్కడ హారతి తీసుకుంటుంది మా పాప. హారతి అంటే ఆమెకు చాలా భయం, ఎందుకంటే ఒకసారి ఇలానే ఇంట్లో హారతి ఇస్తుంటే దాంట్లో చేయి పెట్టేసింది, కాలింది బాగా. ఇట్లా వాటర్ లాగా వచ్చేసింది చేతికి, ఇట్లా బొగ్గలాగా వచ్చేసింది, బుగ్గలాగా. అందుకే అప్పటి నుంచి చాలా భయపడుతుంది. మేము ఇక్కడ బోనం అయితే ఎక్కడైతే రెడీ చేసామో అక్కడ నుంచి కొంచెం గుడి కొద్ది ముంగటికి కొంచెం దూరము ఇక రోడ్ పైన నుంచే నడవాలి. ఇక్కడ వెహికల్స్ ఉండేవి బాగా, అంతే. ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఫుల్ రష్ ఉంది. చూసారా బండ్లు, చూసారా ఎంతగానం ఉన్నాయో, ఫుల్ రష్ ఉంది. ఇక రోడ్ క్రాస్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అయింది, అసలు వెహికల్స్ కూడా ఎవరు ఆపట్లేదు.
బోనం తీసుకెళ్తున్నారు కదా అని చెప్పేసి ఇక్కడ మా హస్బెండ్ కొద్దిసేపు కార్ని ఆపేసి మేమైతే వెళ్ళాము. రోడ్ అయితే క్రాస్ చేసేసాము. రోడ్ క్రాసింగ్ చేసాం. చూడండి ఎంత క్రౌడ్ ఉందో, అంత ఎర్లీ మార్నింగ్ అయినా సరే ఎంతమంది ఉన్నారో చూడండి. ఫుల్ రష్ ఉంటుంది ఎప్పుడైనా సరే బల్కంపేట గుడి. ఎనీ టైం ఎనీ సీజన్ ఎప్పుడు చూడండి ఇలానే క్రౌడ్ ఉంటుంది. బాగా అమ్మవారికి బాగా బోనాలు యాటలు బాగా చేసుకుంటారు. ఎందుకంటే అంత స్వచ్ఛమైన తల్లి కాబట్టి. మీరు కూడా ఈ గుడికి వెళ్ళకపోతే వెళ్ళండి, చాలా బాగుంటుంది. బల్కంపేట ఎల్లమ్మ తల్లి నీళ్ళలో ఉంటుంది. ఇక్కడైతే మేము ఒక పిక్ తీసేసుకున్నాము. ఇక్కడ ప్లేస్ బాగుందని పిక్ తీసుకున్న తర్వాత లోపలికి టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళాలి. బోనంకి సపరేట్ టికెట్ అంట, బియ్యం పోయడానికి సపరేట్ టికెట్ అంట. టికెట్ అయితే తీసేసుకున్నాము. టికెట్ తీసుకున్న తర్వాత ఇట్లా లోపలికి ఎంట్రీ అవ్వాలి. బోనం నుంచి ఒక ఎంట్రీ ఉంటుంది. ఇట్లా మామూలుగా జనాలకి దర్శనం చేసుకోవడానికి ఇంకొక ఎంట్రీ ఉంటుంది. 2 ఎంట్రీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ